హైదరాబాద్ కూకట్పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. రంగధామం చెరువు దగ్గర బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 19 అడుగుల బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చారు ఇద్దరు బ్రదర్స్. ట్రాలీలో భారీ బతుకమ్మను తీసుకొచ్చి నిమజ్జనం చేశారు. బతుకమ్మ కోసం 10 లక్షల పైన ఖర్చు చేశారు. ప్రతి ఏడాది కూకట్పల్లిలో ఎత్తైన బతుకమ్మను పేర్చడం ఆనవాయితీగా పాటిస్తున్నారు సుధాకర్, నాగరాజులు. తర్వాత తరాల వారు కూడా ఇదే సాంప్రదాయం పాటిస్తామని అంటున్న నిర్వాహకులతో మోనితా ఫేస్ టు ఫేస్. చూసుకున్నట్లయితే రంగధామం చెరువు దగ్గర, కూకట్పల్లిలోని రంగధామం చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ 19 అడుగుల భారీ బతుకమ్మనైతే మనం చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీన్ని ఒక ఫ్యామిలీ, సుధాకర్ గారు అండ్ నాగరాజు గారు బ్రదర్స్ అండి. వీళ్ళిద్దరు కలిసి ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే భారీగా ఒక బతుకమ్మను పేర్చేసి పెట్టేస్తారంట. దానికి అసలు ఎంత ఖర్చు అయింది, పూలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు, ఏంటి, వీళ్ళు ఇలా ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారు అనే విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం నాగరాజు గారు. చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారండి? నమస్తే అండి. యాక్చువల్గా మేము కుకట్పల్లి వాసులము, కుకట్పల్లి గ్రామంకి చెందిన వాళ్ళము. మేము దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల నుంచి మా అమ్మగారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఈ బతుకమ్మ అనే ప్రక్రియ మేము చేస్తూనే ఉన్నాము. అయితే ముందుగా చిన్నగా చేసినా కానీ కాలక్రమంగా మేము ఒక 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము 10 అడుగులు, 11 అడుగులు, 12 అడుగులు పెంచుకుంటూ ఈ సంవత్సరం 19 అడుగులకి చేరామమ్మా. అయితే బతుకమ్మను మేము ఈ ఒక్కరోజే కాదు, దాదాపు 9 రోజులు నవరాత్రులు ఘనంగా మా మిస్సెస్, అంటే మేము 5 అన్నదమ్ములము, ప్రతి ఒక్కరము ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ మాకు ఇది. ఈ 9 రోజులు మా మిస్సెస్ కానీ వీళ్ళు కానీ బాగా ఘనంగా కుకట్పల్లి గ్రామంలో చేసుకునే వాళ్ళమ్మా. సుధాకర్ గారు చూసుకున్నట్టయితే 19 అడుగులు అని చెప్తూ ఉన్నారు. దీనికి పేర్చడానికి ఎంత టైం పట్టింది అండ్ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి తెప్పించారు? అమ్మ, యాక్చువల్గా ఏంటంటే దాదాపు ఇది మా ప్రక్రియ దాదాపు 4 నుంచి 5 రోజుల ప్రక్రియ అమ్మ. ఈ ప్రక్రియలో దాదాపు 20 నుంచి 25 మంది మనుషులు మాకు పాల్గొంటారు. మా అమ్మ కానీ, మా మరదలు కానీ, మా వాళ్ళందరూ కూడా, మా మిస్సెస్ వీళ్ళందరూ కలిసి పాల్గొంటారు. దాదాపు మాకు 15 నుంచి 16 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది దీనికి. ఎంతో అంటే మాకు ఎంత ఇష్టం అంటే బతుకమ్మ, మేము దసరా ఎంత అయితే సెలబ్రేషన్ చేసుకుంటామో అంతకంటే ఘనంగా మాకు బతుకమ్మ మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరము, మేము 5 అన్నదమ్ములము, మా అమ్మగారు, మా నాన్నగారు బతుకున్నప్పుడు కూడా చాలా ఘనంగా, చాలా అద్భుతంగా బాగా చేసుకునే వాళ్ళము. అయితే ఇప్పుడున్న మీ పిల్లలకు కూడా ఇదే ఇస్తూ ఉన్నారా? మళ్ళీ మనం చేసుకోవాలి అన్నట్టు ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళకు కూడా? అమ్మ, తప్పకుండా. యాక్చువల్గా ఏంటంటే ఈ 3-4 రోజుల నుంచి వీళ్ళకి దసరా సెలవులు వచ్చి రావడం మాకు అదృష్టం. అది దానివల్ల మేము మీ పిల్లలు కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ప్రతిదీ, ఇప్పుడు చూడండి మా పిల్లలు కూడా, వీళ్ళు మా అబ్బాయి, మా ప్రతి ఒక్కరు కూడా ఈ దాంట్లో పాల్గొంటూ అసలు ఎలా చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు. మేము దాదాపు 12 మంది పిల్లలు, మాకు 5 అన్నదమ్ములకు 12 మంది పిల్లలు, ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఇష్టంగా చేసుకుంటారు. ఓకే, అయితే దీన్ని మీరు 20 మంది దాకా కలిసి చేస్తామంటున్నారు. మీరు దీన్ని పేర్చడానికి బయట నుంచి ఎవరన్నా మనుషులను తెప్పించుకుంటారా, లేదంటే ఓన్లీ ఫ్యామిలీ చేస్తారా? యాక్చువల్గా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు బయట వాళ్ళు కూడా కంపల్సరీ మేము హెల్ప్ తీసుకుంటామమ్మా. ఎందుకంటే ఇంత అద్భుతంగా చేసుకోవాలంటే మా వల్ల కూడా కాదు. మాకు బయట సపోర్ట్ చాలామంది, సిటీ నుంచి కొంతమంది కూడా వచ్చి మా డిజైన్ మాకు ఇలా కావాలి అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ప్లస్ మేము కూడా మా ఇక్కడ డిఫరెంట్ ప్లేస్ల నుంచి పూలు తీసుకొచ్చి మేము వాళ్ళతో కొన్ని ఇయర్స్గా ఇలా చేస్తాము, ఇలా పేరుస్తాము అంటున్నారు. అండ్ చూసుకుంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా ఇది నిలిచింది. ప్రతి ఒక్కళ్ళు ఫోటో దిగుతూ ఉన్నారు. ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? యాక్చువల్గా మేము ఎంత ఇష్టంగా చేసుకుంటామంటే కుకట్పల్లిలో మాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇంతే అద్భుతంగా, ఇంతే బ్రహ్మాండంగా మేము మా ఇష్టపూర్వకంగా చేసుకుంటామమ్మా. గడిచిన ఇంకా మేము బతుకున్నంత తర్వాత మా తర్వాత పిల్లలు కూడా ఖచ్చితంగా మేము బతుకమ్మ అనేది వదలము, ఖచ్చితంగా ఇట్లే చేస్తుంటాము. నాగరాజు గారు, మీరు చెప్పండి, ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? ప్రతిసారి లాగే ఈసారి కూడా ఉందా? ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం సంతోషంగా ఉంటామమ్మా. సంతోషంగా ఉంది కాబట్టే చేస్తాం, లేకపోతే అంతా చేయలేం కదా. హ్యాపీగా ఉంటుంది ఎవ్రీథింగ్. కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ పాల్గొని చేసుకునే పండుగ ఇది.
మిగతా పండుగలు ఓన్లీ ఇంట్లో చేసుకుంటాం, కానీ ఇది పబ్లిక్లో అందరితో కలిసి చేసుకునే పండుగ ఇది. సో చాలా సంతోషం ఉంటుంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళదనే కాదు, మేము కూడా అందరం కుటుంబ సభ్యులందరం కలిసి ఇక్కడ వచ్చి పండుగ జరుపుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఏదో పార్టీలని ఇవన్నీ ఏం లేవమ్మా. ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్కరు కలుసుకొని, మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ నవీన్ కానీ మాకు ఎమ్మెల్యే గారు కానీ బీజేపీ వాసులు వాళ్ళకు ఈ గిఫ్ట్ ముందు నుంచి ఎప్పటి నుంచో దాదాపు గిఫ్ట్స్ ఇవ్వడం కానీ అది మమ్మల్ని ప్రోత్సహిస్తూ, అరే ఈసారి మాకు అంటే మధ్యలో ఒకటి రెండు సార్లు మాకు రాకపోయినా అరే ఈసారి నెక్స్ట్ టైం మాత్రం మేము రావాలి అనే పట్టుదలతో ప్రతిసారి మేము పెంచుకుంటూ పోతున్నాము. దానివల్ల మాకు ఎంతో సంతోషం వచ్చింది. అది యాక్చువల్ ఏంటంటే ఒక దాన్ని ఏమంటారు ఇన్స్పిరేషన్ అనుకోండి, ఇక ప్రోత్సాహం బాగా ఇస్తుంది, దానివల్ల మేము చేస్తుంటామమ్మా. నాగరాజు గారు, అయితే మొత్తం అయిపోయిన తర్వాత ప్రాసెస్ నిమజ్జనానికి వెళ్తుంది, అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఎంతన్నా ఇంత వారం రోజులు కష్టపడి చేసిన దాన్ని నిమజ్జనం చేయాలంటే ఎంతో కొంచెం మనసులో చినుక్కుమని ఒకటి అది ఉంటుంది. దానికోసం ఇంకొంచెంసేపు వెయిట్ చేసి అందరితోటి సరదాగా ఉండి వెళ్తాం. అయితే డాడీ వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు కదా, నీకేమనిపిస్తుంది? మంచిగా నువ్వు పార్టిసిపేట్ చేస్తావా? చేస్తా. నువ్వు పేరుస్తావా వాటితో, వీళ్ళందరితో పాటు నువ్వు కూడా పార్టిసిపేట్ చేసి పేరుస్తావా? అమ్మని ఇంకా అమ్మ నాన్నని ఇంకా అక్కన హెల్ప్ చేస్తా చేయడానికి. చేస్తావు హెల్ప్. ఎలా అనిపిస్తుంది నీకు? ఇంత పెద్ద బతుకమ్మ, మీదే బతుకమ్మ, చాలా పెద్దది, 19 అడుగుల బతుకమ్మ, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే,